వైసీపీ నేతల ఆలోచన విధానాల్లో ఇంకా మార్పు రాలేదన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజలను పక్కదారి పట్టించేలా వ్యవహరించాలని మండిపడ్డారు. గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి జరిగిన మాట వాస్తవమన్నారు. కార్లు తగలబెట్టింది నిజం కాదా అన్నారు. అక్కడ ఏమీ జరగలేదని అపోహలు సృష్టించే విధంగా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి కొల్లు రవీంద్ర. వైఎస్ఆర్ పార్టీ వైఖరి చూస్తా ఉంటే చాలా సిగ్గు అనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇంకా అతని ఆలోచన విధానంలో మార్పు రాల, వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్పు రావట్లే. ప్రజల్ని తప్పుదావ పట్టించడానికి రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. గన్నవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి జరిగింది వాస్తవం, కార్లు తగలబెట్టింది వాస్తవం, అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని గాయపరిచింది వాస్తవం. దాని మీద వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఒక అపోహలు సృష్టించే విధంగా అక్కడ ఏమీ జరగలేదు, వాళ్లే మా కార్యాలయం మీద దాడి చేయడానికి వస్తే మేము ఆత్మరక్షణ కోసం వెళ్ళారంట. కార్లు తగలబెట్టి ఆత్మరక్షణ. బందర్లో ఉన్నటువంటి ఒక చేతకాని దద్దమ్మ 5 ఏళ్లు కాన్స్టిట్యున్సీని పట్టించుకోవాలా, 1000 కోట్లు వెనగేసుకుని సిగ్గు లేకుండా ఇవాళ వచ్చి నీతి కౌరులు చెప్తా ఉన్నాడు.